ఒక చిన్న జాతివాడు. అసలు వీడికి ఎంత తెలివి ఉంటుందని ఇక వీడు చదువుకుని ఏమేం చేస్తాడో ఈరోజు నేను చూస్తాను. సరే, ఈరోజు నేను నీకు చదువు చెప్తాను. భీమరావు, నువ్వు వెళ్ళి నీ స్థానంలో కూర్చో. అలాగే గురువుగారు. ఈరోజు మనం ఏం చెప్పుకుందామంటే బేసిక్స్ ఆఫ్ హ్యూమన్ సైకాలజీ. హ్యూమన్ సైకాలజీ అంటే మనస్తత్వ శాస్త్రం. సార్, మీ దృష్టిలో చదువు చెప్పడం కేవలం మీ వృత్తే కావచ్చు, కానీ నా దృష్టిలో చదవడం అంటే అది నా జీవితం. ఇంతకీ రమను పనిలోకి ఎవరు పంపించారు? తను ఎదురుగానే ఉంది కదా, తననే అడగండి. నేను నా ఇష్టంతోనే వెళ్ళాను. రమా, నా కాలుకి దెబ్బ తగిలిందో లేదో నీకేమనిపించింది? నేను ఇంకా నాన్న ఇంటి భారాన్ని మోయడంలో అసమర్థులమయ్యామనా? లేదు బాబు, అలాంటిదేమీ లేదు. కానీ నాకేమనిపిస్తుందంటే, ఒకవేళ రమ ఈ నిర్ణయం తీసుకుంది అంటే సరైందే అయ్యుంటుంది. మీరేమంటున్నారన్నయ్య? రమా పనెలా చేయగలదు? మీ అందరికీ తెలిసిపోవడం చాలా మంచిదే అయింది. ఇక ముందు కూడా పని చేస్తాను. నేను 2 రోజులు పనిలోకి వెళ్ళాను. అప్పుడు నాకు అర్థమైంది బయట బోలెడంత పనుందని. అందులో ఏదో ఒకటి నాకు తగ్గది కూడా ఉంటుంది. సరే, నువ్వు పని చేస్తున్నావు కదా, దానికంటే నేనే ఏదైనా పని చేయటం మంచిది. సరే, చెయ్యండి. మీ పని చదువుకోవడం. ఇక నేను ఏం పని చేస్తానంటే, మీ అమ్మ, మీ నాన్నగారు, మీ ఆనందన్నయ్య చేస్తూ వచ్చారు. మీరు చదువుకోవాలి. అందుకే అందరిలాగా నేను కష్టపడతాను. అత్తయ్య, అభినందనలు. మొత్తానికి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంట్లో దేని గురించి మాట్లాడారంటే, ఒకవేళ భీమరావు సంపాదించుకుంటే రమ సంపాదించొచ్చని. ఇది మనిద్దరి మొదటి గెలుపు. దలియా అమ్మా, లోపలికి వెళ్ళి ఒకసారి అడగండి అసలేం జరిగిందో. అరే, అదంతా మీకేం సంబంధం? వెళ్ళి పడుకోండి. అదేంటి, ఎందుకు సంబంధం లేదు? ఇది మనం ఉండే ఇంటి విషయం, మనకు కూడా తెలుసుండాలి కదా. చూడు దలియమ్మా, ఎవరి మధ్య అయినా గొడవ ఉన్నప్పుడు రామ్జీ ఇంకా భీమ్రావ్ తండ్రి కొడుకులిద్దరూ వెంటనే జ్ఞానోపదేశం చేయడానికి వచ్చేస్తారు. అయితే వాళ్ళిద్దరి కోసమే చెప్తారు కదా. అయితే మనమందుకు వాళ్ళ మధ్యలో? ఇది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయం. అర్థమైందా? రమా, నువ్విలా రోజు బయటకు వెళ్ళి తిరిగి తిరిగి పని చేస్తూ ఉంటే ఇక నేను కాలేజ్లో ప్రశాంతంగా ఎలా చదువుకోగలను? నాకు ప్రతి క్షణం నీ గురించే బెంగగా ఉంటుంది. మరి దాని సంగతి ఏంటి? నేనేమంతగా చదువుకోలేదు. నన్నెవరైనా పిలిచి ఆఫీస్లో ఉద్యోగం ఇవ్వడానికి. చదువు రాని దాన్ని మరి తిరిగి తిరిగే కదా పని చేయాలి. అయితే నువ్వు కూడా చదవటం మొదలు పెట్టొచ్చు కదా రమా. ఏం మాట్లాడొద్దు, మీరింకేం మాట్లాడొద్దు. అయినా మీరు చదువుకోండి, నా వంతు చదువు కూడా చదవండి. కానీ నన్ను మాత్రం ఇలా చదువుకోమని చెప్పకండి.
మీరు చదువుకోవడం వల్ల ముందు నుంచే ఇంట్లో చాలా గొడవలు అవుతున్నాయి. ఈ గొడవల్ని పెంచకండి. అయినా నాకు చదువుకోవాలని లేదు. సరే, నీకు నా మాట మీద కొంచెమైనా గౌరవం ఉంటే రేపటి నుంచి బయటకెళ్ళి పని చేయటం మానేయాలి. ఇక తర్వాత నీ ఇష్టం. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను అంగీకరిస్తాను. బాధ్యతను అర్థం చేసుకో. నీ భర్త సంపాదించడానికి వెళ్ళలేడు, కానీ సంపాదించడానికి నువ్వు వెళ్ళొచ్చు. నీకు నా మాట మీద కొంచెమైనా గౌరవం ఉంటే రేపటి నుంచి బయటకెళ్ళి పని చేయటం మానేయాల్సి ఉంటుంది. ఏమైంది? భీమ్ మళ్ళీ అలాంటి ఉపన్యాసమే ఇచ్చాడా? చూడు రమా, ఒకవేళ నువ్వు నిజంగా నీ భర్తను భగవంతునిగా భావిస్తే, ప్రతి దాంట్లోనూ తందే ఒప్పని నమ్ముతుంటే తన దగ్గర కొంచెమైనా నేర్చుకో. ఒకసారి ఆలోచించు. ఒకవేళ తను ఏదైనా పని చెయ్యాలని అనుకున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వెయ్యనే వెయ్యడు. నువ్వు కూడా వెనకడుగు వెయ్యకు. అర్థమవుతోంది కదా నేనేం చెప్తున్నాను? నువ్వు చిన్నప్పుడు ప్రశ్నలు చాలా ఎక్కువగా అడుగుతూ ఉండేవాడివి, చాలా తర్కంగా మాట్లాడేవాడివి. ఎక్కడ ఉంటావు, ఎలా తింటావు, అలాగే నీ చదువు ఎలా సాగుతుంది? నాన్న, నేను పని చేస్తాను. ఈ వయసులో నువ్వు పని చేస్తావా? నేను పని చేయడమే మంచిదనిపిస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసంతో ఉండడం మంచిది. ఇక అలాగే నీ తర్కాల ఎదురుగా అందరూ ఆశ్చర్యపోతుండేవాళ్ళు. అలాగే ఈ రమ కూడా చేస్తోంది. తను నన్ను కొన్ని ప్రశ్నలు అడిగింది, తర్కంగా మాట్లాడింది. మీరు ఆయనకు ప్రతి పోరాటంలోనూ సహకరించారు. అలాగే నాకు కూడా సహకరించండి. అంటే మీకు కూడా ఆయనలాగే నా మీద నమ్మకం లేదా? తనని నేను పని చేయకుండా ఆపలేకపోయాను. ఒకవేళ ఆపుంటే కొడుకు ఇంకా కోడళ్లలో భేదభావం చూపించినట్టయ్యేది. ఒక అమ్మాయి సామర్థ్యాన్ని తక్కువ చేసినట్టయ్యేది. ఇక నువ్వు దీన్ని ఒప్పే అనుకో లేదా తప్పే అనుకో. చూడు బాబు, ఒకవేళ రమస్థానంలో తులసి ఉంటే లేదా మంజులో ఉండుంటే, అలాగే ఇదే విధంగా వాళ్ళు నాతో తర్కంగా మాట్లాడితే నేను కూడా వాళ్ళని ఆపగలిగేవాణ్ణి కాదు. బాబు భీమ్, రాత్రి బాగా పొద్దుపోయింది. పొద్దున్నే నువ్వు చదువుకోవడానికి కూడా లేవాలి కదా. వెళ్ళి పడుకో. రమా, నేను ఆశిస్తున్నాను రేపు పొద్దున కల్లా ఈ పని చేయాలన్న పంతాన్ని నువ్వు వదిలేస్తావని, అలాగే నన్ను అర్థం చేసుకుంటావని. నేనైతే పని చేస్తాను. అది మీకు నచ్చినా నచ్చకపోయినా. ఎందుకంటే నా కలొక్కటే మీరు బాగా చదవాలని, చదివి బ్యారిస్టర్ కావాలి. ఆ అనుభూతి నేను కూడా పొందాలి. మీరు కన్న కలనే నేను నా కలగా మార్చుకున్నాను. అలాగే దాన్ని నెరవేర్చడంలో నా వంతు కష్టం కూడా ఉంటుంది. ఏమైనా తెలిసిందా? లేదత్తయ్య, ఎక్కడా కనిపించలేదు. శంకర్ ఇంకా చిట్టి కూడా తన కోసమే వెతుకుతున్నారు. భీమ్, నువ్వు తన్నేమీ అనలేదు కదా?
ఇలా మాత్రం ఎప్పుడూ చెప్పలేదు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇలా వెళ్ళిపోవాలి అని. కొంపదీసి రాత్రి రమను పెద్దగా తిట్టి కోపడలేదు కదా, అందుకే తను పొద్దున్నే లేచి ఇలా ఇంట్లోంచి వెళ్ళిపోయినట్టుంది. అరే పులియా, నాకు ఏమనిపిస్తుందంటే తను పొద్దునే ఎందుకు వెళ్ళిపోయిందంటే తన ఇంట్లో వాళ్ళందరికీ ఇది అర్థం కావాలని. వాళ్ళు నచ్చజెప్పినా తిట్టినా కొట్టినా సరే తనకెలాంటి తేడా ఉండదు. అరే మీరంతా నోరు మూసుకొని ఉండండి, నోటికొచ్చింది వాగుతున్నారు. చూడమ్మా, నోరెందుకు మూసుకోవాలి? ఏది ఏమైనా సరే చదువు మాత్రం వదులుకోను అని భర్త అంటుంటే ఇక భార్య సంపాదించడానికి ఏదో ఒక మార్గం చూసుకోవాల్సిందే కదా. ఏమైంది? బావగారు, రమాక ఎక్కడా కనిపించట్లేదు. మేము అన్ని చోట్ల వెతికాం, పిలిచాం కూడా, కానీ అక్క ఎక్కడా కనిపించలేదు. వెళ్ళండి, గదిలోకి వెళ్ళండి. తను ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? పారిపోయి ఉంటుంది. పారిపోయి ఉంటుంది. తరచుగా ఇలాగే జరుగుతుంది. పెళ్ళైన అమ్మాయి తన భర్త చేతకానితనానికి విసిగిపోయి ఎవరైనా డబ్బున్న వాడితో పారిపోతుంది. తను కూడా అలా పారిపోయి ఉంటుంది. జోషి గారు, జోషి గారు, నేను పారిపోయే వెళ్ళాను, కానీ సరుకులు తీసుకురావడానికి. పని చేసి డబ్బులు సంపాదించాలి. సరే, అయితే డబ్బు సంపాదించు. నేను కేవలం ఏం చెప్పడానికి వచ్చానంటే ప్రతి నెల 1వ తారీఖునే నాకు అద్దె అంది తీరాలి. లేదంటే 2వ తారీఖున ఈ ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఎవరైనా గవర్నర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు. కానీ అయ్యగారు, మేమంతా 10వ తారీఖున అద్దిస్తుంటాం కదా, 1వ తారీఖు అంటే చాలా కష్టమైపోతుంది. అయ్యగారు మీరు ఇలా పంతం పట్టకండి. ఇంతకు ముందులా 10వ తేదీ కల్లా అద్దె కడుతుండే వాళ్ళం కదా, అలాగే ఇచ్చేస్తుంటాం అయ్యగారు. అలాగే ఇచ్చుకోవచ్చు. ఒకవేళ మీరంతా భీమరావు కుటుంబాన్ని ఇక్కడి నుంచి బయటకి గెంటేసి ఉంటే అప్పుడు భీమరావు కుటుంబం ఇక్కడ ఉన్నంత వరకు మిమ్మల్ందరినీ ఇబ్బంది పెట్టడానికి మా సాయశక్తుల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఈ ఇంట్లో ఉండాలనుకుంటే 1వ తారీఖున అద్దె కట్టి తీరాలి, అంతే. పదండి బాబాయ్. బాగుంది, వీళ్ళంతా గవర్నర్ని కలిసి వచ్చారు. ఇక దానికి శిక్ష మనం అందరూ అనుభవించాల్సి వస్తోంది. ఇప్పుడు వీళ్ళు తమని గవర్నర్ అనుకుంటున్నారు. ఇక మన గురించి బెంగెందుకుంటుంది? కావాలంటే అయ్యగారు మనందరినీ గెంటేసినా సరే. ఇలా చూడండి, నేనెందుకు గవర్నర్ లాగా అనుకుంటాను? ఇదిగో చూడండి, నేను కూడా మీలాగే మీ పని చేయాలని నిర్ణయించుకున్నాను. చెప్పులు కుట్టడం, పాలిష్ చేయడం మీ దగ్గరే నేర్చుకుంటాను. ఇక దలియమ్మ, మీరు నాకు బుట్టలు కుట్టడం నేర్పించండి. తప్పకుండా నేర్పిస్తాను. మీ మాట అంటే నాకు కొంచెమే కాదు, చాలా గౌరవం ఉంది. నేను తిరిగి తిరిగి పని చెయ్యను, ఇక్కడే ఒక్కచోటే కూర్చొని పనిచేస్తా. ఆ రోజు బొగ్గులు ఎత్తడంలో పనిచేశాను కదా, వాటి డబ్బులు కొన్నున్నాయి. ఇంకా దలియమ్మ దగ్గర కొంత అరువు తీసుకున్నాను. ఇంకా కొన్ని దుకాణం సీట్ దగ్గర అరువు పెట్టి తీసుకుని వచ్చాను. మీరే చూస్తుండండి, ఏదో ఒక రోజు సొంత దుకాణాన్ని తెరుస్తాను.
కానీ మీరు మీ చదువును మాత్రం వదలకూడదు. కావాలంటే మేము ఈ ఇల్లు వదిలేసి పోయినా సరే పదండి బాబు, పని చేసుకోండి. చెప్పిన సమయానికి డబ్బులు ఇవ్వకపోతే మెడబెట్టి మరీ బయటికి గెంటేస్తారు. రామ్జీ, దుకాణం తెరవడానికి మేము ఏర్పాట్లన్నీ చేసేసాం. నేను కావాల్సిన సామాన్లు కూడా తీసుకొచ్చాను. చూడు రమా, నా చిన్నప్పుడు ఆనందన్నయ్య కూడా ఇలాగే దుకాణం తెరిచాడు. ఇక సంవత్సరాల తర్వాత నువ్వు కూడా అలాగే చేయబోతున్నావు. ఏ పనైనా చిన్నది కానే కాదు రమా. కానీ నా చిన్నప్పటి నుంచి మా నాన్న ఇలాంటివి చేయకుండా ఆపేశాడు. ఇక నా కోరిక కూడా ఇదే, నువ్వు ఇలాంటివి చేయటం మంచిది కాదు. అయినా నువ్వు చేస్తానంటున్నావు. సరే, కానీ ఒక్క విషయంలోనే బాధ అనిపిస్తోంది రమా. మన జాతి వాళ్ళందరూ ఇప్పటికీ తాతల నాటి వృత్తిని దాటి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఏమో తెలీదు. నాకు తెలిసింది ఒక్కటే, నా భర్త కన్న కలను నిజం చెయ్యడానికి నేనేం చేయాల్సి వచ్చినా సరే అది చేస్తాను. కానీ నేను మీ చదువుకి మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగనివ్వను. అలాగే మీరు కూడా నా కష్టాన్ని గౌరవించాల్సి ఉంటుంది. ఎలాంటి సంకోచం లేకుండా మీ చదువు మీద దృష్టి పెట్టాలి. మీరు నా భర్త కదా, మీరు నా కోసం జీవితంలో బోలెడని చేయాల్సి ఉంటుంది. మరి నేను నా భర్త కోసం ఈ మాత్రం చేయకూడదా? తప్పకుండా చెయ్యొచ్చు. చూడు బాబు, రమ పడుతున్న ఈ కష్టాన్ని గౌరవించు. నువ్వెలా అనుకో, ఈ పని ఎంత పెద్ద కలను సాకారం చేయబోతుందో. తను ఏం చేస్తుందో దాన్ని చెయ్యి నువ్వు. అలాగే నువ్వేం చెయ్యాలో అది నువ్వు చెయ్యి. బ్రిడ్జు బాబాయ్ దగ్గర చెప్పులు కుట్టడం నేర్చుకుంటాను. తర్వాత నా కొత్త దుకాణాన్ని ప్రారంభిస్తాను. దీపక్, పద, దుకాణం తెరవడానికి ఏర్పాట్లు చేద్దాం. నాన్నా, నేనిప్పుడు చదువుకోవడానికి వెళ్తున్నాను. ఇప్పుడు ఆదివారం కూడా ఎవరు చదువు చెప్తున్నారు? కాలేజ్ బయట గురువుగారు చదివిస్తున్నారు. సంస్కృతం చదవాలనుకుంటే వచ్చే 7 రోజుల దాకా మనం ఏం చెప్పినా అతను అన్ని చేయాల్సి ఉంటుంది. పద పురంజన్, పనిలోకి వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది. ఇంతకీ ఈ గుర్తు దీని మీద ఎవరు పెట్టుంటారు? నాకు తెలిసి ఈ గుర్తు ఎవరైతే పెట్టారో వాళ్ళు మీరంతా దీంతో నీళ్లు తాగకూడదని పెట్టుంటారు. ఒకవేళ ఇలాగాని కాదు కదా, భీమ్కి నిన్న తాగడానికి మంచినీళ్ళు ఇవ్వలేదు, అందుకే ఇలా గుర్తుపెట్టి వెళ్ళిపోయాడేమో. నాకు అనిపించడం లేదు. తను నా ఎదురుగానే కాలేజీకి వెళ్ళటానికి బయలుదేరాడు. అలాగే సమయానికి కాలేజీకి చేరుకున్నాడు కూడా. కానీ మీరు నిన్న ట్రామ్లో వెళ్లారు, ఇక తను నడిచి వెళ్ళాడు. ఎవరికి తెలుసు, మళ్ళీ తిరిగొచ్చి నిర్వాకం చేసి వెళ్ళిపోయాడేమో. లేదు, ఈ పని చేసింది నేను కాదు. మరెవరు చేశారు? ఈ రోజు వరకు ఇలాంటివి ఇక్కడ ఎప్పుడు జరగలేదే. నిన్న నువ్వే దాహంతో ఉన్నావు కదా, అలాగే మంచినీళ్ళు కావాలని నువ్వే వేడుకున్నావు కూడా. ఇంకా నువ్వు కాకుండా ఇంకెవరై ఉంటారు? లేదు, ఎవరు చేశారో నాకు నిజంగా తెలీదు. ఒకవేళ తెలిసిందంటే నేను మీకు తప్పకుండా చెప్తాను. సరే, అయితే ముందుగా ఈ గుర్తెవరు పెట్టారో కనుక్కో. తర్వాత ఏం చేయాలో అప్పుడు చెప్తాను. చాలా దాహం వేస్తోంది, కొన్ని మంచినీళ్ళు ఇస్తారా? ఒకవేళ ఈ పని చేసింది రమ అయితే కాదు కదా? అక్కడ అందరూ రమ మట్టి పారబోసే పనికే వెళ్ళిందని చెప్పారు. ఇక మధ్యలో తన స్నేహితురాలితో గొడవ పెట్టుకుని అక్కడి నుంచి పారిపోయింది. ఎందుకు పారిపోయింది? బహుశా తను రమే అయ్యుంటుందా? ఒకవేళ తను రమే అయితే తను చాలా తప్పు చేసింది.
చూడు, బుట్టలు అల్లడం కోసం అన్నింటికంటే ముందు బుట్ట అడుగు భాగాన్ని అల్లడం ముఖ్యం. ఒకవేళ అడుగు సవ్యంగా అల్లావంటే ఇక బుట్ట అల్లడం చాలా తేలికైపోయినట్టే అనుకో. ఇదిగో చూడు,